హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 224 పాయింట్స్ గెయిన్ అయి 59,932 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 6 పాయింట్స్ లాస్ అయి 17,610 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్స్ గెయిన్ అయి 40,669 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ కి ముందు నిన్నటి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ తో కంబైన్డ్ గా ఇవాల్టి మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ నిన్నటి వీడియోలో నిన్నటి ఈ ప్రైస్ యాక్షన్ ని మనం డిస్కస్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ 2023 బడ్జెట్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ రిలేటెడ్ గా ఎవరైనా బయింగ్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ నుంచి 12:30 వరకు కూడా మార్కెట్ లో బయింగ్ లో ఉండడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ లేదు. బికాస్ ఇది ఒక్కసారి కాదు, ప్రీవియస్ బడ్జెట్స్ అన్నిట్లో కూడా మీరు గమనించిన మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ వరకు కూడా మనకి పెద్దగా మూవ్ ఉండదు. బికాస్ బడ్జెట్ స్టార్ట్ అయ్యేది 11 కి, స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ పాటు బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ రియల్ కంటెంట్ అంతా 12:15 ఆల్మోస్ట్ 12:30 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి అక్కడి నుంచే మనకి వోల్టాలిటీ స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్తున్నంత వరకు నేను అండ్ అందరూ అనుకుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంది కూడా బ్రేక్అవుట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తాయని. బికాస్ ఆల్రెడీ బ్యాంక్స్ అండ్ నిఫ్టీ ఎక్కువగా కరెక్ట్ అయింది అదాని రిలేటెడ్ గా ఇష్యూతో. అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పటి నుంచో ర్యాలీ అవుతున్నాయి కాబట్టి వాటిని మ్యాచ్ చేస్తూ మార్కెట్స్ ర్యాలీ అవుతాయి అనుకున్నారు. కానీ ఆల్మోస్ట్ 1 o'clock నుంచి అదాని రిలేటెడ్ గా ఉంటున్న బిగ్ ఇష్యూ, అదాని రిలేటెడ్ గా స్టాక్స్ లోనూ ఒక బిగ్ ఫాల్ అండ్ ప్యారల్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఓవరాల్ మార్కెట్స్ లో కూడా అదాని రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ మొత్తం మార్కెట్ ని కూడా డిస్టర్బ్ చేసింది. ఇవాల్టి మార్కెట్ ని గమనించండి. ఈవెన్ అదాని స్టాక్స్ నిన్నట్లానే ఇవాళ ఫాల్ అవుతున్నా, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పెద్దగా ఫాల్ అవ్వలేదు. నిన్నటి ఈ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించలేదు. ఇవాళ కూడా అదాని స్టాక్స్ పెద్దగా ఫాల్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కూడా మార్కెట్ లో కనిపించిన అగైన్ మార్కెట్ స్టేబుల్ అయ్యాయి. ఇది ఓన్లీ నిఫ్టీకే కాదు, బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ట్రాక్షన్ కనిపించింది. ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ అన్నిటిని కూడా మీరు అదాని వాళ్ళకి ఎంత ఎక్స్పోజ్డ్ ఉన్నారు, ఎంత అప్పులు ఇచ్చారని అడిగారు. వాళ్ళందరూ కూడా మా లిమిట్స్ లోనే మేము అప్పులు ఇచ్చామని చెప్పారు. అండ్ ఆల్రెడీ బ్యాంకింగ్ స్టాక్స్ లో కరెక్షన్ కనిపించింది కాబట్టి ఇవాళ ఈవెన్ అదాని స్టాక్ ఫాలో అవుతున్నా అండ్ ఈవెన్ అది నోన్ ఈవెంట్ అయిపోయింది మార్కెట్ కదే సడన్ గా సర్ప్రైజ్ చేయట్లేదు. ఆల్రెడీ మార్కెట్ కి అర్థమైంది అదానిలో సమ్ ఇష్యూ రన్ అవుతుంది. దీంతో బ్యాంక్స్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతాయి, ఇంపాక్ట్ ఆల్రెడీ కనిపించింది. కాబట్టి ఇవాళ అదాని స్టాక్స్ రిలేటెడ్ గా ఫాలో బ్యాంక్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు లైక్ ప్రీవియస్ గా ఫాలో అయినంత. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఫెబ్ ఫస్ట్ మనకి ఎండింగ్ లో ఫెడ్ వాళ్ళ స్పీచ్ ఉంటుంది. ఫెడ్ గవర్నర్ గారు అప్డేట్ చేస్తారు వడ్డీ రేట్ల గురించి అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ గురించి. సో అది కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నా. నిన్న 25 బేసిస్ పాయింట్స్ పెంచారు. ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి ఈ అప్డేట్ తో యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అవ్వలేదు. నాస్డాక్ ఆల్మోస్ట్ 2% దగ్గరగా పెరిగింది. ఈ అప్డేట్స్ తో కాదు, నాస్డాక్ పెరిగింది. ప్రీవియస్ గా ప్రతిసారి వడ్డీ రేట్ల గురించి అప్డేట్ చేశాక ఫెడ్ చైర్మన్ గారు చేసే కామెంటరీ, ఒకవేళ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవుతుంటే తను మార్కెట్ లూజ్ గా తీసుకుంటుంది ఈ మానిటరీ పాలసీని ఆర్ ఇన్ఫ్లేషన్ ని, అలా తీసుకోవద్దు. మార్కెట్ ర్యాలీ అవడం అంతా మా మీద ప్రెషర్ పెడుతుంది. మార్కెట్ ర్యాలీ అవడం కరెక్ట్ కాదు అండ్ ముందుగానే మనం ఏదో 1-2 డేటా పాయింట్స్ చూసి ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుందని ఆలోచించకూడదు. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ప్రతిసారి, కానీ ఆ కామెంట్స్ ఈసారి చేయలేదు. అండ్ మోస్ట్లీ ఎంటైర్ స్పీచ్ లో కూడా డిస్ఇన్ఫ్లేషన్ అనే ఒక మాటని 10 times దగ్గరగా వాడారు. అండ్ ఈవెన్ మార్కెట్ ప్రైజింగ్ ని కూడా పుష్ బ్యాక్ చేయలేదు. మీన్స్ మార్కెట్ ప్రైజింగ్ ప్రకారం ఇక్కడ నుంచి 1 or 2 times మాత్రమే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. అది కూడా ఫెడ్ చైర్మన్ కాదు, అది రాంగ్ అని చెప్పలేదు. కాబట్టి 25 బేసిస్ పాయింట్స్ పెంచిన దానికంటే ప్రీవియస్ కామెంటరీలో మెయింటైన్ చేసిన నెగిటివ్ స్టాండ్ ఈసారి మెయింటైన్ చేయకపోతుండడం మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేసింది గ్లోబల్ గా. బట్ డొమెస్టిక్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా అదాని ఇష్యూ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ పాజిటివిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి అప్లై అవ్వలేదు. అండ్ నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాక మెటా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. నియర్లీ 20% దగ్గరగా స్టాక్ పెరిగింది. ఆఫ్టర్ మార్కెట్స్ పెరిగింది. అండ్ ఇవాళ అమెజాన్, ఆల్ఫాబెట్ అండ్ యాపిల్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా బెటర్ గా ఉంటే అక్కడ నాస్డాక్ పెరగడం అండ్ ఇక్కడ ఇండియన్ ఐటీ స్టాక్స్ లో కూడా మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ మేజర్ టెక్ కంపెనీస్ అండ్ అక్కడ నాస్డాక్ ఇంపాక్ట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద కూడా ఉంటుంది. అండ్ అదాని రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ అండ్ ఇవాల్టి ఫాల్ గురించి క్లియర్ గా నేను ఇప్పుడు న్యూస్ వీడియోలో ఫస్ట్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ అది ఒక ఈవెంట్ కాదు, మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి. లెస్ దాన్ 24 hours లో మల్టిపుల్ థీమ్స్ అదాని రిలేటెడ్ గా ప్లే అవుతున్నాయి కాబట్టి వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ న్యూస్ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మన న్యూస్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇలా వీడియో రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ తీసుకొస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒక డేలో మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇవాళ కూడా స్టాక్ 26% దగ్గరగా ఫాల్ అయింది. కేవలం అదాని ఎంటర్ప్రైజెస్ కాదు, రెస్ట్ ఆఫ్ ద అదాని స్టాక్స్ లో కూడా మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం కదా. దీని బ్యాక్ ఒకటి కాదు, 2 కాదు, సిరీస్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్ 10 అరౌండ్ మనకి అదాని వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ని 10:40 అరౌండ్ నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. నా అప్డేట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నది సక్సెస్ఫుల్ గా ఎఫ్పిఓ రిలేటెడ్ గా 20,000 crores 20,000 కోట్ల దగ్గరగా వీళ్ళు డబ్బుల్ని రైజ్ చేశారు కదా. కానీ అది రైజ్ చేసింది ఈచ్ షేర్ 3,000 రూపీస్ అబోలో. కానీ ఎఫ్పిఓ క్లోజ్ అయిపోయిన తర్వాత నిన్నటి ట్రేడింగ్ సెషన్ లోనే స్టాక్ నియర్లీ 2,000 లెవెల్స్ వరకు ఫాల్ అయిపోతూ ఉండడం ఎఫ్పిఓ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి
బికాస్ ఓపెన్ మార్కెట్ లో 2000 అరౌండ్ లో దొరుకుతున్నప్పుడు FPO లో 3000 రూపీస్ కంటే పైబడి పెట్టి కొన్న వాళ్ళకి నష్టం వస్తున్నట్లు. కాబట్టి మేము ఇన్వెస్టర్స్ సైడ్ నిలబడుకుంటూ ఇన్వెస్టర్స్ కి నష్టం జరగకుండా వాళ్ళు ఏ డబ్బులైతే FPO లో ఇన్వెస్ట్ చేశారో ఆ మొత్తాన్ని కూడా వాళ్ళకి విడుదల చేస్తున్నాం, రీఫండ్ చేయబోతున్నాం అని అదానీ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఈ అప్డేట్ తర్వాత గౌతమ్ అదానీ గారు కూడా మాట్లాడుతూ ఇందాక అనుకున్న స్టేట్మెంట్స్ ని చెప్తూ ఫండమెంటల్స్ మనవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అదానీ కంపెనీస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఉంటున్న మా బిజినెస్ అండ్ మేము చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఈ FPO విత్ డ్రాల్ కారణంగా ఇంపాక్ట్ కాదని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఫోర్బ్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్న డేటా ప్రకారం అదానీ వాళ్ళ FPO ఉంది కదా, ఎంటైర్ FPO రిలేటెడ్ గా అదానీ వాళ్ళ FPO ని కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని మీన్స్ ఆ FPO లో ఇన్వెస్ట్ చేసింది ఇతర ఇన్వెస్టర్స్ ఏం కాదు, దాన్ని ఇండైరెక్ట్ గా అదానీ వాళ్ళే పాస్ చేశారు. ఎంటైర్ 20,000 కోట్లు అదానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనే ఒక ఎవిడెన్స్ ఫోర్బ్స్ వాళ్ళ దగ్గర ఉందనేలా ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్ ది ప్రీవియస్ గా క్రెడిట్ సోర్స్ వాళ్ళు ఎలా అయితే అదానీ వాళ్ళకి సంబంధించిన బాండ్స్ ని మేము యాక్సెప్ట్ చెయ్యం, కొలెటరల్ గా పెట్టుకొని మార్జిన్ ఆర్ డబ్బుల్ని మేము ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు సిటీ గ్రూప్ కి సంబంధించిన వెల్త్ యూనిట్ వాళ్ళు కూడా అదానికి సంబంధించిన బాండ్స్ ని అండ్ అదానికి సంబంధించిన సెక్యూరిటీస్ ని కూడా వాళ్ళు తాకట్టుగా పెట్టుకొని డబ్బులు ఇవ్వరు అని స్టేట్మెంట్స్ ని పాస్ చేశారు. ఇలా గ్లోబల్ గా ఉంటున్న మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ వాటి వెల్త్ యూనిట్స్ ఇలా అదానీ వాళ్ళకి సంబంధించిన బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ ని వాల్యూ చేయట్లేదు అని మార్కెట్స్ లో ఇలా అప్డేట్స్ వస్తుండడం. నిన్న డాలర్ డినామినేటెడ్ అదానీ బాండ్స్ ఆర్ ఓవర్సీస్ బాండ్స్ రిలేటెడ్ గా మీరు వోల్టాలిటీని గమనిస్తే విత్ ఇన్ హవర్స్ లోనే బాండ్స్ లో మోర్ దాన్ 20% కరెక్షన్ కనిపించింది. బాండ్స్ యూజువల్ గా అంత పెద్దగా రియాక్ట్ అవ్వవు, కానీ నిన్నటి సెషన్ లో విత్ ఇన్ హవర్స్ లో బాండ్ మార్కెట్ అన్ని అదానీ గ్రూప్ కి సంబంధించిన బాండ్ మార్కెట్స్ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఓవర్ నైట్ లో బిగ్ వే లో వోలటైల్ గా మూవ్ అయ్యాయి. సో ఇలా FPO విత్ డ్రాల్ చేస్తుండడం అండ్ క్రెడిట్ సోర్స్ వాళ్ళ తర్వాత సిటీ గ్రూప్ వాళ్ళు కూడా అదానీ రిలేటెడ్ గా ఉంటున్న బాండ్స్ అండ్ స్టాక్స్ కి వాల్యూ ఇవ్వట్లేదని అలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. కీ అప్డేట్స్ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా వీటితో పాటు సెబీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఫార్మర్ ఈడీ సెబీ రిలేటెడ్ గా ఈడీ తను చేసిన స్టేట్మెంట్స్ హిండెన్బర్గ్ రిపోర్ట్ లో కొత్తదేం లేదు, అదానీ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ లెవెల్స్ అండ్ వీటిని మెన్షన్ చేస్తుండడం ఒక ట్రిగ్గర్ పాయింట్ అవడం. అది అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా హోల్డింగ్స్ ని సెల్ చేసేలా చేసింది. కానీ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ లో అంత ప్రెషర్ లేదు, ఇండియన్ రెగ్యులేటర్స్ దగ్గర గుడ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందనేలా స్టేట్మెంట్ చేశారు. కానీ అన్అఫీషియల్ సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం సెబీ వాళ్ళు ప్రైస్ మ్యానిపులేషన్ అదానీ గ్రూప్ స్టాక్స్ లో జరిగిందా లేదా అని కూడా విచారణ చేయనున్నారనేలా లైక్ సెబీ వాళ్ళు కూడా ఈ రిలేటెడ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఒక రిపోర్ట్ ని మేక్ చేయాలనుకుంటున్నారనేలా పర్టికులర్ గా అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న ప్రైస్ మ్యానిపులేషన్స్ అలా పెరగడానికి బ్యాక్ ఉంటున్న లాజిక్ ని సెబీ వాళ్ళు వెతకడానికి చూస్తున్నారనేలా కూడా అప్డేట్స్ కనిపించాయి. దీని తర్వాత ఇండియన్ బ్యాంక్స్ అంతటినీ కూడా RBI వాళ్ళు మీరు అదానీ గ్రూప్స్ కి ఎంత ఎక్స్పోజర్ లో ఉన్నారు, మీన్స్ మీరు డెట్ రూట్ లో కానీ ఆర్ వాళ్ళ స్టాక్స్ ని ప్లెడ్జ్ చేసుకొని కానీ ఎంత డబ్బులు అప్పుగా ఇచ్చారని కూడా RBI వాళ్ళు బ్యాంక్స్ ని అడిగారని వస్తున్న ఈ అప్డేట్స్ తో చాలా వరకు బ్యాంక్స్ రెస్పాండ్ అయ్యాయి. లైక్ SBI వాళ్ళు, ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు, IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము చాలా కంఫర్టబుల్ పొజిషన్ లోనే వాళ్ళకి లోన్స్ ఇచ్చాం, లైక్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ లోన్స్ ఏం వాళ్ళ దగ్గర లేవు, మావి అవి విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఈ RBI రిలేటెడ్ గా మాత్రం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా RBI సిస్టమ్ ని ఫాలో అవుతుంటే RBI వాళ్ళ దగ్గర క్లిరిక్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్. త్రూ ఈ సిస్టమ్ వీళ్ళు బ్యాంక్స్ ఎవరెవరికి ఎంతెంత అప్పులు ఇస్తున్నారు, అది ఎంత పెద్ద మొత్తంలో ఉంటుంది, దాని కారణంగా బ్యాంకు రిస్క్ ఉందా లేదా, ఈ మొత్తం డేటాని కూడా ఇఫ్ అవి ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఆన్ వీక్లీ బేసిస్ లో కలెక్ట్ చేస్తారు, ఇఫ్ అంత ఇంపార్టెంట్ కాకపోతే ఆన్ మంత్లీ బేసిస్ కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంటారు. సో ఇప్పుడు RBI వాళ్ళు డేటాని అడుగుతున్నారంటే ఇప్పటి వరకు RBI వాళ్ళ దగ్గర డేటా లేదని కాదు అర్థం. ఈ రీసెంట్ డేస్ లో ఏదైనా బ్యాంక్స్ లో చేంజెస్ వచ్చాయా, బికాస్ వీళ్ళు వీక్లీ అండ్ మంత్లీ బేసిస్ లో కలెక్ట్ చేస్తారు కాబట్టి మేబీ వాళ్ళ దగ్గర డేటా లేదు, లేకపోతే కొంత ల్యాప్స్ అయిందేమో అని బ్యాంక్స్ ని అడిగే ప్రయత్నం చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు RBI దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, బట్ ఇన్ రీసెంట్ డేస్ ఏదైనా డేటా మిస్ అయిందని బ్యాంక్స్ ని అడిగారు అండ్ బ్యాంక్స్ మేము ఎంతెంత ఇచ్చామనేది RBI కి అప్డేట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా చెప్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే వాళ్ళు విత్ ఇన్ ద లిమిట్స్ ఇచ్చారని స్టేట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఇప్పటి వరకు కనిపించిన ఇంపాక్ట్ అయితే అన్లెస్ ఇంకేదైనా ఒక బిగ్ డిస్రప్షన్ కనిపిస్తే తప్పించి అదానీ గ్రూప్ స్టాక్స్ లో అంత పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అప్కమింగ్ టైమ్స్ లో కనిపించదు. బికాస్ అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ కి విత్ ఇన్ ద లిమిట్స్ డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు అండ్ అందులో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ ఇచ్చారు, అందులోనూ SBI వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పెద్ద మొత్తంలో అప్పుల్ని అదానీ వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కలిపి వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ లో లెస్ దాన్ 6% లోన్స్ అదానీ వాళ్ళకి ఇచ్చారని చెప్తూ ఉండడం ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేంత రిస్క్ అయితే అదానీ స్టాక్స్ క్రియేట్ చెయ్యవు. ఇక అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ డేస్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ మోర్ దాన్ 50% కరెక్ట్ అయింది. ఇక్కడ కొనడం మంచిదా అన్న థాట్ చాలా మందికి బిగినర్స్ కి వచ్చి ఉంటుంది. అండ్ ఇంట్రాడే లో కూడా స్టాక్ ఒక వోల్టాలిటీని ట్రేడ్ చేస్తూ అదానీ స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళకి ఒకటి చెప్పాలనుకున్నాను, పర్టికులర్ గా ట్రేడర్స్ ఫ్రెండ్స్ మీకు క్లారిటీ ఉన్న వాటిని టచ్ చేయండి, లేని వాటిని టచ్ చేయొద్దు. సడన్ గా 5-7% పెరిగి సడన్ గా 7% ఫాల్ అయ్యి లాజిక్ లేకుండా మూవ్ అవుతున్నవి ట్రేడర్స్ కి కూడా
మంచిది కాదు. వోల్టాలిటీ ఉండడం మంచిదే, బట్ వితౌట్ లాజిక్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ తో మూవ్ అయిపోతున్న వాటిని కూడా టచ్ చేయొద్దు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇన్వెస్టర్స్ కి ఎవరైనా ఇంతలా ఫాలో అయింది కదా, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ 4000 దగ్గర 3500 దగ్గర అట్రాక్టివ్ గా చూసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అట్రాక్టివ్ గా చూడరు, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటున్న వాళ్ళకి ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ ప్రైస్ ఏ స్టాక్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. బికాస్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో మనం 2800 దగ్గర చూసినప్పుడు అదే ఆ స్టాక్ వాల్యూ అనుకుంటాం, కానీ ప్రెసెంట్ 1500 దగ్గర చూస్తున్నాం, ఇదే ఈ స్టాక్ వాల్యూ అనుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఫాలో అవుతున్నా మన మైండ్ దానికి ట్యూన్ అయిపోతూ ఉంటుంది, అది పెరుగుతున్నా తగ్గుతున్నా. కాబట్టి ప్రైస్ బేస్డ్ గా యాక్ట్ చేయొద్దు. బికాస్ ఒక ఇష్యూతో రన్ అవుతున్న కంపెనీ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ వచ్చేంత వరకు స్టాక్ లో వోల్టాలిటీ ఉంటుంది. వోల్టాలిటీ అంటే డౌన్ సైడ్ కే వెళ్తుందని కాదు, ఇక రేపటి నుంచి అప్ సైడ్ కి మూవ్ అయ్యి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ ఇలా మిమ్మల్ని పాజిటివ్ గాను అండ్ నెగిటివ్ గాను ఇంపాక్ట్ చేస్తూ ఎమోషనల్ గా ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే బాటమ్, ఇదే ఇంకంతకు మించి ఫాలో అవుదనే కొన్ని థీమ్ తో కూడా బిగినర్స్ ఇలాంటి స్టాక్స్ తో ప్లే చేయడం అంత మంచిది కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా బాండ్ మార్కెట్స్ లో వాళ్ళకి బాండ్ ప్రైజెస్ ఫాలో అవుతూ బాండ్ మార్కెట్ లోనూ వాళ్ళకి సపోర్ట్ లేక ఇక్కడ కూడా స్టాక్ ప్రైజెస్ ఫాలో అయిపోతుంటే దెన్ ఆదాని వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో ఫండ్ రైజ్ చేయడం కష్టం అవుతుంది. బాండ్ మార్కెట్ సపోర్ట్ చేయక అండ్ ఇక్కడ కూడా స్టాక్ ప్రైస్ ఫాలో అయిపోతుంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు ప్లెడ్ చేస్తుంటారు కదా, తాకట్టు పెట్టుంటారు కదా. లెట్స్ సే స్టాక్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టినా లెట్స్ సే అప్పుడు 100 షేర్స్ తాకట్టు పెడితే సరిపోయేదేమో, కానీ ఇప్పుడు స్టాక్ ప్రైస్ పడిపోతుండేసరికి అంతకు ముందు పెట్టిన తాకట్లో ఉంచిన 100 షేర్స్ సరిపో. అదే డబ్బులకి బ్యాంక్ వాళ్ళు ఎవరైతే తాకట్టు పెట్టుకుంటారో వీళ్ళ షేర్స్ ని వాళ్ళు ఇంకా అడిషనల్ షేర్స్ అడుగుతారు. మనం యూజువల్ గా స్టాక్స్ ని ప్లెడ్ చేసి ఎఫ్ఎన్ఓ చేస్తున్నప్పుడు కూడా మన షేర్ వాల్యూ పడిపోతున్నప్పుడు మనల్ని అడిషనల్ గా షేర్స్ అడుగుతారు కదా, ఇంకా షేర్స్ ని పెంచమంటారు కదా. బికాస్ నేను ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నాను, 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, అప్పుడు నేను తాకట్టు పెడితే ప్లెడ్ చేస్తే నాకు 800 రూపీస్ ఇచ్చారనుకుందాం. ఆ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ 800 700 కి వస్తుంటే దెన్ ఆ బ్రోకింగ్ ఫీమ్ కానీ బ్యాంక్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నన్ను అడుగుతుంది కదా, ఇంకా షేర్స్ నైనా తాకట్టు పెట్టు ఆర్ మాకు డబ్బులైనా ప్రొవైడ్ చేయని అడుగుతుంది. కాబట్టి అదాని వాళ్ళ కండిషన్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంటే వాళ్ళు అడిషనల్ గా వాళ్ళ షేర్స్ ని ప్లెడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అదాని రిలేటెడ్ గా స్టాక్స్ ని టచ్ చేయాలనుకుంటున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఓవరాల్ ఇన్ ద కంక్లూజన్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఎంటర్ అవుతున్న దానికి ప్రైస్ రీజన్ అవ్వకూడదు, అది ఫాలో అవుతున్నా పెరుగుతున్నా విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు థీమ్ మీకు ఒక ఐడియా ఉండి ఎంటర్ అవుతుంటే నెక్స్ట్ ఉంటున్న వోల్టాలిటీని మీకుంటున్న థీమ్ ఆర్ ఐడియాతో సపోర్ట్ చేసుకుంటూ స్టాక్స్ ని హోల్డ్ చేయగలరు. కానీ అవి లేకుండా కానీ ప్రైస్ బేస్డ్ గా ఎంటర్ అయితే ఇంకొక 10-20% పడినప్పుడు లేకపోతే 5-6% పడుతున్నప్పుడు భయంతో లాస్ లోనే మోస్ట్లీ తీయాల్సి వస్తుంది ఆ స్టాక్స్ ని. కాబట్టి కేవలం ప్రైస్ ఫాలో అయిందని ఎంటర్ అవుతున్న వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోమని సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐడిఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని వీళ్ళు సెల్ చేసి 4000 crore దగ్గరగా రైజ్ చేశారు కదా, 4000 కోట్ల దగ్గరగా. అందులో అవుట్ ఆఫ్ దట్ 4000 crore 17,060 crores ని పెట్టి వీళ్ళు డివిడెండ్ ని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి ఇస్తారని చెప్తున్నారు. సో 1760 crores అంటే అది డివైడ్ చేస్తే ఈచ్ షేర్ హోల్డర్ కి 11 రూపీస్ డివిడెండ్ అనేది వస్తుంది. మరి మిగతా 4000 లో ఉంటున్న డబ్బులు ఏం చేస్తారు? వీళ్ళ రిలేటెడ్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఉంటున్న వాటాని పెంచుకుంటారని చెప్తున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఐడిఎఫ్సి వాళ్ళకి ప్రస్తుతానికి 36.4% వాటా ఉంది అండ్ వాళ్ళ మాక్సిమం 40% కి పెంచుకోవచ్చు. సో ఇంకా వాళ్ళకి 3.62% వాటా పెంచుకునే స్కోప్ ఉంది. కాబట్టి నియర్లీ 2200 crore దగ్గరగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్తుండడం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఇవాళ 5.5% పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 9% దగ్గరగా ఫాలో అయింది, గమనించారా? ఇండివిజువల్ గా స్టాక్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ లేదు, కానీ వీళ్ళకి 2019 లో నియర్లీ $240 million విలువ చేసే ఒక కాంట్రాక్ట్ యుఎస్ బేస్డ్ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చింది, ఇన్వాకేర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ సేమ్ కంపెనీ, ఆ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇన్వాకేర్ అనే కంపెనీ బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది. సో వీళ్ళ రిలేటెడ్ గా బిర్లా సాఫ్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న కీ క్లయింట్ నియర్లీ $240 million దగ్గరగా ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ రిలేటెడ్ గా బ్యాంక్రప్సీ యుఎస్ మార్కెట్స్ లోకి వెళ్తూ ఉండడం. సో వన్ ఆఫ్ ద వీళ్ళ కీ క్లయింట్ ఇప్పటి వరకు వీళ్ళకి రెవెన్యూస్ ఇచ్చిన క్లయింట్ తన బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నారని వస్తున్న అప్డేట్స్ తో నియర్లీ స్టాక్ ఇవాళ 9% ఫాలో అవుతూ క్లోజింగ్ టైమ్ లో 7.5% నెగిటివ్ తో ఎండ్ అయింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐటీసీ స్టాక్ ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసింది. ఎందుకు ఇవాళ ఇంతలా ఐటీసీ స్టాక్ పెరిగింది? దీనికి రీజన్ మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఎక్స్పెక్టెడ్ కంటే టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని తక్కువగా పెంచారు. సో అనుకున్న దాని ప్రకారం నెట్ ట్యాక్స్ చూస్తే నియర్లీ లెస్ దాన్ 2% ఐటీసీ రిలేటెడ్ గా ట్యాక్స్ పెరిగింది. కాబట్టి టొబాకో రిలేటెడ్ గా అది పాజిటివ్. కాబట్టి నిన్న మార్కెట్ ఫాలో అవుతున్న ఐటీసీ ఫాలో లేదనుకున్నాను కదా, దాని ఇంపాక్ట్ ఇవాళకి క్యారీ ఓవర్ అయింది. అండ్ దీంతో పాటు రేపటి రోజు మనకి ఐటీసీ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. టొబాకో రిలేటెడ్ గా పెద్ద చేంజ్ లేదు అండ్ ఐటీసీ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బికాస్ ఇవాళ బ్రిటానియా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఓవరాల్ రెవెన్యూస్ ఎక్స్పెక్టెడ్ గానే పోస్ట్ చేశారు అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బెటర్ గా ఉంది. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ చేస్తున్నది మార్జిన్. మీరు కంపేర్ చేయండి మార్జిన్ లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న మార్జిన్స్ బెటర్ గా వస్తున్నాయి. నియర్లీ 16% ఈసారి కూడా మార్జిన్స్ ఉంటాయి అనుకున్నారు, కానీ 19% దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ వీళ్ళు మార్జిన్ ని మెయింటైన్ చేయగలిగారు. అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ ఒక బిగ్ జంప్ కనిపిస్తుంది కదా, 900 crores దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 90% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 150%
30% దగ్గరగా గ్రోత్ ఉందని. బట్ ఫ్రెండ్స్ అది రియల్ కాదు, బికాస్ వన్ టైమ్ గెయిన్ వీళ్ళకి 376 crores దగ్గరగా వచ్చింది. సో అది వన్ టైమ్ గెయిన్ కాబట్టి దాన్ని సెట్ ఆఫ్ చేస్తుంటే ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉన్నట్టే, బట్ ఇంత జంప్ అయితే కాదు. అండ్ వాల్యూమ్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చాయి. బట్ దానికి రీసెంట్ టైమ్స్ లో కూడా తెలుసు మనకి, మిగతా FMCG కంపెనీస్ లో కూడా వాల్యూమ్స్ డ్రాప్ అవుతున్నాయి డ్యూ టు రూరల్ కన్సంప్షన్ డిమాండ్ తక్కువ ఉండడం, వాల్యూమ్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ అది పక్కన ఉంచితే రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని ఎక్స్పెక్టెడ్ కంటే అబౌవ్ ఉంటుండడం, స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. రేపటి ఐటీసీ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటాయని ఒక హోప్ ని బ్రిటానియా నెంబర్స్ కూడా క్రియేట్ చేశాయి. ఎస్, ఐటీసీ ఒక నెంబర్స్, బ్రిటానియా ఒక నెంబర్స్ ఈక్వల్ గా ఉండాలని లేదు, బికాస్ బ్రిటానియా వాళ్ళ మేజర్ బిజినెస్ బిస్కెట్ అండ్ FMCG బిజినెస్ లో ఉంటుంది. ప్లస్ ఐటీసీ రిలేటెడ్ గా టొబాకో అండ్ FMCG రిలేటెడ్ గా ఉంటుంది. బట్ ఇక్కడ FMCG రిలేటెడ్ గా బెటర్ గా గ్రోత్ ఉంటూ ఉండదు, పర్టికులర్ గా మార్జిన్స్ లో. ఐటీసీ వాళ్ళ FMCG బిజినెస్ అనే బెటర్ గా ఉంటుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేస్తుంది, బికాస్ టొబాకో బిజినెస్ ఎలాగో బానే ఉంటుందన్న థీమ్ ప్లే అవుతుంది. ఐటీసీ రిలేటెడ్ గా టొబాకో బాగుంటుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్స్ తో FMCG బిజినెస్ కూడా బాగుంటుందని ఒక హోప్ రైజ్ అవుతుంది. కాబట్టి ఐటీసీ స్టాక్ కూడా ఇవాళ బ్రిటానియా నెంబర్స్ తో పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు ఫాలో అవుతున్నాయి, రీజన్ మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఒకటి, 5 lakh per year కంటే ఎవరైతే ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారో లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వాళ్ళపై ట్యాక్స్ వర్తిస్తుందని చెప్తున్నారు. మీన్స్ ఎంటైర్ మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది కదా, దానిపై ట్యాక్స్ అంటున్నారు. అది ఎవరిపై ఉండదంటే అది కారణంగానే వస్తున్నా ఆర్ April 1st, 2023 తర్వాత తీసుకుంటున్న వాళ్ళపై వస్తుంది, కానీ దానికి ముందు తీసుకున్న వాళ్ళపై రాదనేలా అప్డేట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద మొత్తం మీద కూడా ఎవరెవరైతే 5 lakh కంటే ఎక్కువ ప్రీమియం పే చేస్తారో పర్ ఇయర్ వాళ్ళందరిపై ట్యాక్స్ వర్తిస్తుంది మెచ్యూరిటీలో వచ్చే అమౌంట్ పైన చెప్తుండడం. 5 lakh per year కంటే ఎక్కువ ప్రీమియం ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళు తగ్గిపోతారు కదా, ట్యాక్స్ పడుతుందని బ్యాక్ అవుతారు కదా అన్న ఒక ఇంటెన్షన్ తో లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఫాల్ కనిపించింది. అండ్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఓల్డ్ కంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ని స్వీటెన్ చేయడానికి 7 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ని కొంత బెటర్ చేస్తూ ఉండడం. ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ న్యూ లో మారితే 80C లైక్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం వేసే వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారని ఒక ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ ఫాలో అవుతున్నాయి. ఇది రీజన్. బట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ Q4 నెంబర్స్ బెటర్ గా ఉంటాయి. ఇవి ట్రాప్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం April 1st, 2023 తర్వాత నుంచి ఎవరెవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తూ 5 lakh ప్రీమియం పర్ ఇయర్ కంటే ఎక్కువ ఎవరైతే పే చేస్తుంటారో అలా పే చేస్తూ మెచ్యూరిటీలో అమౌంట్ వస్తుందో దానిపై ట్యాక్స్ విధిస్తా అంటున్నారు కదా. సో అది ఎప్పటి నుంచి అంటున్నారు, April 1st, 2023 నుంచి అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనకి టైం ఉంది. ఇది ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్ ఉంది, మార్చ్ ఎండ్ వరకు ఉంది. కాబట్టి మోస్ట్లీ ఫెబ్ లో అండ్ మార్చ్ లో 5 lakh కంటే ఎక్కువ ప్రీమియం కట్టే వాళ్ళందరూ కూడా పాలసీస్ ని తీసుకుంటారు. కాబట్టి Q4 రిలేటెడ్ గా జంప్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నెంబర్స్ లో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ని చూసి, ఇది ముందుగానే చెప్తున్నాను, నేను ఇంకొకసారి కూడా గుర్తు చేస్తాను ఆ టైమ్స్ లో, నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయని ఒక డేటాని చూసి మాత్రం అవే అప్కమింగ్ టైమ్స్ లో ఉంటాయని అనుకోవద్దు. ఇది వన్ టైం గెయిన్ కూడా కావచ్చు. కాబట్టి నెక్స్ట్ 2 to 3 క్వార్టర్లీ నెంబర్స్ ని ట్రాక్ చేసిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఒపీనియన్ కి రండి. ఇమీడియట్ గా Q4 నెంబర్స్ ని చూసి డెసిషన్ తీసుకోవద్దు. రీజన్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ ఎండ్ అవుతుండడం పాజిటివ్ గా ఉంది, కానీ నెంబర్స్ అంతా స్ట్రాంగ్ గా ఏం లేవు, మిక్స్డ్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొంత నెగిటివ్ గానే ఉన్నాయి, బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ బిజినెస్ ఉంటాయి కదా. ఒకటి బేసిక్ కెమిస్ట్రీ, ఇంకొకటి స్పెషాలిటీ కెమికల్స్. బేసిక్ కెమిస్ట్రీలో బెటర్మెంట్ కనిపించింది, రెవెన్యూస్, మార్జిన్స్ ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ స్పెషాలిటీ కెమికల్స్ లో రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ రా మెటీరియల్ కాస్ట్ వోల్టైల్ గా ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ కనిపించింది. కానీ ప్రెసెంట్ ఆ రా మెటీరియల్ కాస్ట్ వోల్టైలిటీ సెటిల్ అయిందని చెప్తున్నారు. మేబీ అప్కమింగ్ నెంబర్స్ లో అది బ్యాలెన్స్డ్ గా ఉంటుందేమో. కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన అప్కమింగ్ నెంబర్స్ బెటర్ గా ఉంటాయని. బట్ యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ స్లైట్ బిలో ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 41.8 crore విలువ చేసే, నియర్లీ 42 crore విలువ చేసే ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ISGEC గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళకి ఇథనాల్ ప్లాంట్స్ రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ లభించాయని చెప్తున్నారు. ఒక 500 KLPD ఆర్డర్, కిలో లీటర్ పర్ డే ఆర్డర్ ఇథనాల్ రిలేటెడ్ గా లభించిందని, ఇంకొక 100 KLPD ఆర్డర్ ఇథనాల్ రిలేటెడ్ గా అడిషనల్ గా లభించింది. ఒకటేమో సిరప్ రిలేటెడ్ గా, ఇంకొకటేమో గ్రెయిన్ రిలేటెడ్ గా. వీటి రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 253 crore విలువ చేసే ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ఈ ఆర్డర్ తో లాస్ట్ 2 months నుంచి వీళ్ళకి వస్తున్న ఆర్డర్స్ 830 crores దగ్గరగా ఉన్నాయని, అండ్ ఈ ఆర్డర్ నెక్స్ట్ 5 years లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆర్డర్ దేని గురించి? నియర్లీ 15,000 ATMs లో 4G రిలేటెడ్ గా కనెక్టివిటీని ప్రావిజనింగ్ చేయడానికి అది సెట్ చేస్తూ నెక్స్ట్ 5 years కి మెయింటెనెన్స్ చేస్తుందని కాను ఇలా 253 crore విలువ చేసే ఆర్డర్ ని SBI వాళ్ళు రైల్టెల్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడికే చాలా టైం తీసుకుంది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఉంటున్న నెంబర్స్ ని సింగిల్ లైన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లీన్ సైజ్, దీపక్ ఫర్టిలైజర్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నితిన్ స్పిన్నర్స్, వీళ్ళందరూ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. పర్టికులర్ గా క్లీన్ సైజ్ అండ్ దీపక్ ఫర్టిలైజర్ నెంబర్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ ఉజ్జీవన్
ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెంబర్స్ కూడా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లాగే గ్రోత్ ని చూపిస్తూ ఈ క్వార్టర్లీ నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ నితిన్ స్పిన్నర్స్ యొక్క నెంబర్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నెంబర్స్ ని మనం పాజిటివ్ సైడే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా సపోర్ట్ 17,550 to 17,570, అది బ్రేక్ అయితే 17,470 అండ్ అప్ సైడ్ 17,660. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 40,420 అండ్ అబిలో 40,070. వాళ్ళ 40,070 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అనేట్లుంటుంది కాబట్టి అప్ సైడ్ కి మోతున్నప్పుడు ఇమీడియట్ గా 40,960 అండ్ అబౌవ్ 41,360. అండ్ నిఫ్టీ రేంజ్ గా ప్రీవియస్ గా చెప్పిన రేంజ్ నే కంటిన్యూ చేస్తున్నాను. డౌన్ సైడ్ 17,400, అప్ సైడ్ 17,900. ఆప్షన్ చైన్ లో కొంత డిఫరెంట్ గా ఉంది, 17,500 to 18,000 అనేలా. కానీ పర్సనలీ నేను 17,400 డౌన్ సైడ్, 17,900 అప్ సైడ్, ఈ 500 పాయింట్ రేంజ్ నిఫ్టీ రిలేటెడ్ గా గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.